అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. యుద్ధ వ్యూహం మార్చింది ఇరాన్. ఈ నేపథ్యంలో సరికొత్త క్షిపణులను రంగంలోకి ఇరాన్ బలగాలు దింపాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు యుద్ధంలో 500 కిలోల పేలుడు పదార్థాలు ఉండేటువంటి క్షిపణులతో యుద్ధం చేసింది ఇరాన్. అలాగే ఇప్పుడు రూటు మార్చి వాటి బరువును ఇరాన్ బలగాలు పెంచాయి. ఏకంగా టన్ను బరువు ఉండేటువంటి క్షిపణులతో ఇరాన్ యుద్ధం చేస్తోంది. ఆదివారం నుంచి ఈ క్షిపణులను ఇరాన్ ప్రయోగిస్తోంది. అలాగే 3000 కిలోమీటర్ల రేంజ్ ఉండే క్షిపణులను ఇరాన్ రంగంలోకి దింపింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇరాన్ మార్చినటువంటి యుద్ధ వ్యూహం రోజు రోజుకి దీనికి సంబంధించి సామర్థ్యాన్ని పెంచుతూనే ఉంది తప్ప ఎక్కడా వెనకడుగు వేసేటువంటి పరిస్థితి లేనటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఏ విధంగా చూడాలి? ఇంకా తీవ్ర రూపం దాలుస్తుంది అనేటువంటి మాట ఈ పెరిగినటువంటి ఆయుధ ప్రయోగాలకు సంబంధించి ఎలా చూడాలంటారు వీటిని? ఎస్ మురళి, ఎప్పుడైనా సరే బలవంతుడితో యుద్ధం కంటే కూడా మొండివాడితో యుద్ధం అనేది ప్రమాదకరం. మొండివాడితో గొడవ ప్రమాదకరమే, లేదా మాటలు ప్రమాదకరమే, యుద్ధం కొట్టుకునే దగ్గర కూడా ప్రమాదకరం. ఎందుకంటే తెగిస్తే అది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటనే దానికి మన ఊహకు కూడా అందనేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఇరాన్ వర్సెస్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం కూడా దాదాపుగా అలాగే ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఇరాన్ ఏదో 1-2 రోజుల్లోనో లేదా ఒక వారం రోజుల్లోనో లొంగిపోతుందని ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కానీ, లేదంటే ఇజ్రాయెల్ అధ్యక్షుడు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కానీ వీళ్ళిద్దరూ వేసినటువంటి అంచనాలకు సంబంధించి ఇరాన్ వాటిని తలకిందులు చేస్తుంది. అవన్నీ కూడా కాకి లెక్కలే, గాలిలో వేసుకునేటువంటి లెక్కలే అనేది ఆయన స్పష్టంగా అర్థమయ్యేలాగా చెప్తోంది ఇరాన్ తన దాడులతో. ముఖ్యం అంటే ఇరాన్ ముందు నుంచి కూడా బెదిరిస్తుంది, లేదంటే భయపడుతుంది, లేదంటే మనల్ని భయపెడుతుంది అనే ఆలోచనలోనే వాళ్ళిద్దరు ఉన్నారు తప్ప ఇరాన్ వద్ద ఉన్నటువంటి ఆయుధ సంపత్తికి సంబంధించి వాళ్ళ వద్ద ఒక క్లారిటీ అనేది లేదు. ముఖ్యంగా క్షిపణుల విషయంలో కానీ, డ్రోన్ల విషయంలో కానీ ప్రతి ఒక్కటి కూడా ఇరాన్ ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే దాడులకు దిగుతుంది అనే విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఇరాన్ చేస్తున్నటువంటి దాడులకు సంబంధించి కనుక మనం చూస్తే ముందు నుంచి కూడా వాళ్ళు ఎప్పుడైతే గల్ఫ్ దేశాలకు సంబంధించి ముఖ్యంగా అమెరికా వద్ద ఉన్నటువంటి రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేసే దిశగా రాడార్లు కానీ, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని ప్యాట్రియాటిక్ మిసైల్స్ కానీ వీటన్నిటికి సంబంధించి నాశనం చేసే దిశగానే ఇరాన్ అడుగులు వేసింది. అందుకే తక్కువ చౌకైనటువంటి డ్రోన్లను ప్రయోగించింది. మన కరెన్సీలో 15 లక్షల నుంచి 20 లక్షలు ఖర్చు అయ్యేటువంటి డ్రోన్లను ఒక్కొక్క డ్రోన్లను వాళ్ళు తయారు చేసి వందల సంఖ్యలో ఒక్కొక్కసారి వందల సంఖ్యలో వాటిని ప్రయోగించడం, వాటిని ప్రయోగించిన తర్వాత వాటిని అడ్డుకోవడానికి అటు అమెరికా కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ భారీగా ఖర్చు చేసేటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. మొత్తం కూడా ఇప్పటి వరకు వాళ్ళు $32,000 విలువైన డ్రోన్లను ప్రయోగిస్తే వాటిని అడ్డుకోవడానికి అమెరికాకు దాదాపుగా $14 మిలియన్ ఖర్చు అయింది ఈ రోజు వరకు ఉన్నటువంటి తాజా లెక్కల ప్రకారం. అదేవిధంగా ఇరాన్ నాశనం చేసినటువంటి రక్షణ వ్యవస్థల విలువ కూడా దాదాపుగా $3 బిలియన్ పైగా ఉంటుంది. ముఖ్యంగా బహ్రెయిన్ లో ఉన్నటువంటి రాడార్ వ్యవస్థలు కానీ, జోర్దాన్ లో ఉన్నటువంటి రాడార్ వ్యవస్థలు కానీ, అమెరికాకు సంబంధించినటువంటి రాడార్ వ్యవస్థలు కానీ ఇరాన్ నాశనం చేస్తూ వస్తుంది. ఇక ఇప్పుడు వాళ్ళు ఏదైతే క్లస్టర్ బాంబులు కానీ, లేదంటే మరికొన్ని వాటిని వాళ్ళు వాడుతున్నారో వీటన్నిటికి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఇప్పటి వరకు 500 నుంచి 800 కిలోల వరకు బరువు ఉన్నటువంటి పేలోడ్లను మాత్రం వాళ్ళు వాడటం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఆ వ్యూహాన్ని మార్చి 1000కి పైగా ఉన్నటువంటి పేలోడ్ పదార్థాలను వాటిలో నింపి ఆ క్షిపణులను ప్రయోగించే ప్రయత్నం ఇరాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అంటే ఆదివారం నుంచి కూడా ఈ దాడుల తీవ్రత అనేది ఎక్కువైంది అనే విషయం అయితే స్పష్టంగా చెప్పొచ్చు. అంటే వాషింగ్టన్ కు చెందినటువంటి సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇరాన్ వద్ద ఉన్నటువంటి క్షిపణులను చూస్తే ఒకసారి అంటే అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఖచ్చితంగా భయపడే విధంగానే ఉన్నాయి. ముఖ్యంగా అత్యంత వైవిధ్యమైనటువంటి క్షిపణి ఆయుధాలు ఇరాన్ వద్ద ఉన్నట్టుగా కూడా ఆ సంస్థ చెప్పడం జరిగింది. స్లోమర్ అనే క్రూయిజ్ క్షిపణి అణు సామర్థ్యం 3000 కిలోమీటర్ల రేంజ్, ఆ 3000 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి వాటిని మొత్తాన్ని కూడా ధ్వంసం చేసే విధంగా కూడా ఆ క్షిపణిని వాళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు. అది కనుక ప్రయోగిస్తే ఇజ్రాయెల్ భారీగా నష్టపోయే అవకాశం ఉంటుంది. లేదంటే వాళ్ళు పొరపాటున ఏదైనా గల్ఫ్ దేశాల మీద కానీ దాన్ని ప్రయోగిస్తే దాన్ని అడ్డుకోవడం కూడా కష్టం అనే విధంగా కూడా నిపుణులు చెప్తున్నారు. అదే విధంగా మరికొన్ని అంటే 2000 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి మధ్యస్థ బాలిస్టిక్ క్షిపణి కూడా ఇరాన్ వద్ద ఉంది. దీన్ని కూడా ప్రయోగిస్తే మాత్రం మరిన్ని నష్టాలు ఉంటాయి. కానీ దీని పరిధి 2000 కిలోమీటర్లు అయినా సరే చేసే నష్టం అనేది దీర్ఘకాలికంగా ఉంటుంది అనే విషయం కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా వీళ్ళు ఉత్తర కొరియా టెక్నాలజీకి సంబంధించి తీసుకున్నటువంటి హోస్టియాంగ్ 10 అనే క్షిపణి అంటే దీన్ని ఆ క్షిపణి నుంచి వీళ్ళు ఆ టెక్నాలజీ తీసుకున్నారు. దీన్ని వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మూడో ఆప్షన్ ఇది ఆస్టన్ క్షోరమర్ MRBM అనే క్షిపణిని వీళ్ళు ప్రయోగిస్తే కనుక దాని నష్టం కూడా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఉత్తర కొరియా వద్ద వీటి సంఖ్య భారీగా ఉంది. దక్షిణ కొరియా సరిహద్దుల్లో కానీ, జపాన్ మీద వాళ్ళు ఇరాన్ పరిస్థితి చూస్తే ఒకవేళ అణుబాంబులు ఉంటే అవి కూడా ప్రయోగించేదేమో అనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు. ఇరాన్ మొండితనం చూస్తే అలా చూడొచ్చు అంటారా? అది
వాళ్ళ వద్ద ఉన్నాయనేదే ఇరాన్ మిలిటరీ పెడుతున్నటువంటి వీడియోలు కానీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోస్టులు కానీ ఇప్పుడు అదే అమెరికాను భయపెట్టేటువంటి అంశం. అందుకని ఇప్పుడు వాళ్ళు అంటే ఆయుధ సంపత్తి ఆ స్థాయిలో సమకూర్చుకొని ఉందా, లేకపోతే ఇప్పటికిప్పుడు వెంటనే ఈ యుద్ధ పరిస్థితుల్లోనే సమకూర్చుకుంటుందా? ఎంత యుద్ధం చేసినా గానీ తరగనటువంటి ఆయుధ సంపత్తి వెంకట్, ఇది ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం 10 ఏళ్లకు సరిపడా మీ దగ్గర యుద్ధం చేసే సామర్థ్యం ఉందని ఇరాన్ అంటుంది. కాబట్టి అంటే అయతుల్లా ఖమేనీ మాజీ సుప్రీం లీడర్ బతుకున్న దివంగత సుప్రీం లీడర్ బతుకున్న సమయంలోనే ఎప్పటికప్పుడు మీరు అతని వీడియోలు కనుక చూస్తే మనకి ఎప్పటికప్పుడు డిఫరెంట్ ఆయుధాలు కావాలి, మనకి ఎప్పుడు వైవిధ్యమైనటువంటి ఆయుధాలు కావాలి, శత్రువు మన మీద ఎప్పుడైనా దాడి చేయొచ్చు, కాబట్టి మనం ఆయుధ సంపత్తిని పెంచుకోవాలని అతను పదే చెప్తూ ఉండేవాడు. దానికి తగ్గట్టుగానే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కానీ అక్కడ శాస్త్రవేత్తలు కానీ వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వాటిని తయారు చేసుకోవడం, వాటిని ప్రయోగించే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు. కాబట్టి ఎప్పటికప్పుడు అటు అమెరికాకు నష్టం చేసేటువంటి క్షిపణులు కానీ ఇజ్రాయెల్ కు నష్టం చేసేటువంటి క్షిపణులు కానీ వీటన్నింటినీ కూడా వాళ్ళు కేవలం అక్కడ మాత్రమే మోహరించలేదు, లెబనాన్ కానీ మరికొన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళు మోహరించి పెట్టుకున్నారు అనేది కూడా ప్రధానంగా వినపడుతున్నటువంటి కామెంట్. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇరాన్ గనక తమ వద్ద ఉన్నటువంటి క్షిపణి వ్యవస్థలను మొత్తాన్ని గనక ప్రయోగించింది అంటే మాత్రం అది భారీగా అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ తీవ్రమైనటువంటి నష్టాలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఆయిల్ డిపోలకు సంబంధించి ఎప్పుడైతే 30 ఆయిల్ డిపోలకు సంబంధించి ఇజ్రాయెల్ దాడులు చేసిందో ఆ తర్వాత నుంచి ఇరాన్ కూడా దానికి సంబంధించి భారీ ఎత్తున ప్రణాళిక చేస్తుందంటే కూడా అటు వైట్ హౌస్ వర్గాలు భయపడుతున్నాయి, దానికి సంబంధించి ట్రంప్ లో కూడా ఆందోళన ఉంది అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి అంటే ఇరాన్ ఇంకా ఎటువంటి దాడులు చేయబోతుందనేది మనకి ఒకవేళ ఇజ్రాయెల్ అమెరికా ఆపినా గానీ ఇరాన్ ఆపేలా లేదు అని కూడా చెప్తూ ఉన్నారు. ఆ స్థాయిలో మమ్మల్ని నష్టపరిచారు, వాళ్ళు క్లారిటీ ఇచ్చేశారు. వాళ్ళు ఆల్రెడీ దీనికి సంబంధించి ఇప్పుడు మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో యుద్ధాన్ని మేము మొదలు పెట్టలేదు, యుద్ధం మొదలుపెట్టింది మేము కాదు, ఆపేది కూడా మేము కాదు. అంటే మీరు ఆపేది మేమే, మేము ఇప్పుడైతే ఆపము, మీ ఇష్టం మీరు ఏం చేస్తారో చేయండి అనే విధంగానే వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ పెజెన్స్కియాన్ అని చెప్పేసి వాళ్ళ ప్రధానమంత్రి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అతను గల్ఫ్ దేశాలకు సారీ చెప్తే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మీరు ఎందుకు తల వంచారు, వాళ్ళకి ఎందుకు సారీ చెప్పారని మళ్ళీ అతనితో మేము సారీ వెనక్కి తీసుకోమనేలాగా చేశారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు అటు దుబాయ్ కూడా భయపడుతుంది, దుబాయ్ కానీ సౌదీ అరేబియా వీళ్ళందరూ యుఏఈ వీళ్ళందరూ కూడా భయపడుతున్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల ఆ రెండు దేశాలే అంతో ఇంతో నష్టపోయాయి తప్ప ప్రపంచానికి కొంతమేర ఒక 5% 2% నష్టం. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా ఈ మూడు కూడా యుద్ధంలో పాల్గొనడం వల్ల ప్రపంచానికి రాబోయే రోజుల్లో 50% వరకు ఆర్థికపరమైన అల్లకల్లోలం. మరి ఎప్పుడు ఆగుతుంది ఏంటి అంటే దానికి ఏం చెప్తారు వెంకట్? ఎస్ మురళి, అంటే ఇప్పుడు మామూలుగా ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే అది ఇద్దరు కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యవహారం. 2 కుటుంబాలు సఫర్ అవుతాయి, వాళ్ళ మీద ఉన్నటువంటి ఆధారపు బతికే వాళ్ళు కూడా సఫర్ అవుతారు. అలాగే ఇప్పుడు 2 దేశాల మధ్య యుద్ధం అంటే ఇప్పుడు గ్యాస్ సరఫరా విషయంలో కానీ చమురు నిల్వల సరఫరా విషయంలో కానీ లేదంటే మరికొన్ని అంశాలకు సంబంధించి ఇప్పుడు అమోనియా ఎరువులకు సంబంధించి ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున అమోనియం కానీ యూరియా కానీ ఇటువంటి ఎగుమతులు కూడా ఎరువులకు సంబంధించిన ఎగుమతులు భారత్ దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా ఇరాన్ వద్ద ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ చిన్న ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఎగుమతి అయ్యే పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా వాళ్ళ దగ్గర హార్మోజ్ జలస ఉంది. దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారత్ కు వచ్చేటువంటి గ్యాస్ గానీ చమురు నిల్వలు కానీ 85% దాని నుంచే వస్తాయి. అంటే ఆ ప్రభావం భారత్ కే కాదు దక్షిణాసియా దేశాలు మొత్తానికి కూడా వస్తాయి. కాబట్టి దానికి తోడు ఇరాన్ చమురుకి అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉంటుంది. వాళ్ళు లైట్ వెయిట్ లైట్ అదేవిధంగా హెవీ ఈ 2 ఉంటాయి ఇరాన్ చమురుకి సంబంధించి. దాన్ని గోల్డ్ లిక్విడ్ అని కూడా లిక్విడ్ గోల్డ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీన్ని ఎక్కువగా అంటే చమురు సంస్థలు ఎక్కువగా వాడుకుంటాయి మన ఆసియాకి సంబంధించి. దాని వల్ల ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉంటుందనే భావన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో వీలుంటే అతి తక్కువ కూడా అందించేటువంటి పరిస్థితులు ఇరాన్ వద్ద ఉన్నాయనేటువంటి మాట ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కూడా. ఎస్, అంటే దానికి సంబంధించి ఇరాన్ ఎక్కడ భయపడట్లేదు. దానికి సంబంధించి రష్యా గానీ లేదంటే చైనా గానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇరాన్ వద్ద ఉన్నటువంటి డ్రోన్ కి సామర్థ్యాన్ని డ్రోన్ టెక్నాలజీని రష్యా కొనుక్కుంది. అదేవిధంగా 90% చమురు ఏదైతే ఉందో దానికి దాదాపుగా వాళ్ళు గత ఏడాది కాలంగా చూసుకుంటే $3 బిలియన్ విలువైన చమురు కొనుక్కున్నారు వాళ్ళు. ఎవరు? చైనా వాళ్ళు. 90% మొత్తం రష్యా ఇరాన్ లో ఉత్పత్తి అయ్యే చమురు మొత్తం కూడా దాదాపు చైనానే కొనుక్కుంటుంది. కాబట్టి దీనికి సంబంధించి చైనా కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యేటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో యుద్ధ తీవ్రత అనేది ఇలాగే కొనసాగితే మాత్రం అమెరికాకు ఖచ్చితంగా అమెరికా అల్లాడిపోయే పరిస్థితి కూడా క్రియేట్ అవుతుంది. ఇప్పటికే మన క్రూడ్ ఆయిల్ ధర కూడా చూసుకుంటే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర వచ్చేసి దాదాపుగా $125 ఉంది. ఇది దాదాపుగా 200 వరకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అటు ఆయిల్ డిపోల మీద దాడి చేశారు కాబట్టి దీనికి ఖర్చు కూడా అంటే బహ్రెయిన్ లో ఉన్నటువంటి ఆయిల్ మొత్తం ఆపేసింది. అలాగే కువైట్ లో ఉన్నటువంటి ఆయిల్ కూడా దాదాపుగా ఆపేశారు. కాబట్టి ఈ ప్రభావం మొత్తం కూడా అన్ని దేశాల మీద పడేటువంటి అవకాశాలే ఉన్నాయి.
ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సద్దుమణిగిపోవాలన్నా సరే ఈ విషయం పక్కన పెడితే యుద్ధ తీవ్రత కనీసం తగ్గిస్తే చాలు అనేటువంటి పరిస్థితి ఉంది కదా. ఈ మూడు దేశాలు ఆలోచిస్తాయంటారు అసలు ఆ కోణంలో? ఆల్రెడీ దీనికి సంబంధించి అమెరికా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎందుకంటే ట్రంప్ కు సలహాదారుల నుంచి ఒత్తిడి వస్తోంది. సంబంధించి వాళ్ళు కొంత అంటే ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కొంత అంటే సలహాదారులు కానీ లేదంటే ఇతర వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ కూడా అటు కార్పొరేట్ వ్యాపార సంస్థలు కూడా వాళ్ళకి ఖర్చులు పెరిగిపోతాయి ఇప్పుడు. ఎందుకంటే గ్యాస్ ఈ రవాణా ఖర్చులు పెరిగిపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ లేదంటే టెస్లా కానీ వీటన్నిటికి సంబంధించి ఇతర దేశాల్లో వాళ్ళ వ్యాపారాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎగుమతులు ప్రభావితం అవుతాయి కాబట్టి అటు సైబర్ వార్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కూడా ఐటీ కంపెనీలు కూడా భయపడతాయి, కార్పొరేట్ దిగ్గజ సంస్థలు కూడా భయపడతాయి. అలాగే మీరు చెప్పిన దాని ప్రకారం ఎవరు గెలవబోతున్నట్లు, ఎవరు నిలిచినట్టు? ఫస్ట్ గెలిపోవటం సంగతి పక్కన పెడితే నాశనం అయిపోయే పరిస్థితే ఉంటుంది. ఎవరు గెలిచారు అనే దాన్ని మనం అంచనా వేయలేం. ఇప్పుడు ఇజ్రాయెల్ లో జరుగుతున్నటువంటి నష్టానికి సంబంధించి అంటే ఇరానే నెగ్గింది, ఇరానే పంతం నెగ్గించుకుంది అనేటువంటి కోణంలో కూడా ప్రపంచం ఒక యాంగిల్లో చూస్తుంది. ఇక్కడ ఇరాన్ లొంగకపోతే ఇరానే గెలిచినట్టు. వీళ్ళు ఎన్ని దాడులు చేసినా సరే ఇరాన్ లొంగదు అనే సంకేతాలు కూడా వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఎంతకాలం యుద్ధం చేసినా మేము చేస్తామని చెబుతున్నారు వాళ్ళు. కాబట్టి ఇరానే గెలిచినట్టు. వీళ్ళు దాడులు చేసి అక్కడ మనుషుల్ని చంపి లేదా ఆయిల్ డిపోలు ధ్వంసం చేసినా సరే ఇరాన్ లొంగట్లేదు కాబట్టి వాళ్ళే ఒక రకంగా వాళ్ళదే పై చేయన్నట్టే చెప్పాలి. ఎందుకంటే ఇంత రెండు దేశాలు కలిపి దాడులు చేస్తున్నాయి, చుట్టూ ఉన్నటువంటి దేశాలు కూడా అలాగే వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అయినా కానీ ఇరాన్ లొంగట్లేదు అని అంటే ఇరాన్ బలంగా ఉన్నట్లే కదా. ప్రిపేర్ అయిపోయింది అనేది కూడా చెప్తూ ఉన్నారు ఆ స్థాయిలో. వాళ్ళు ఎక్కడ 10 ఏళ్ల వరకు కూడా మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ చెప్పింది. వాళ్ళ అందుకు అనుగుణంగానే వాళ్ళ ఆయుధ సంపత్తి కూడా ఉంది. కాబట్టి వాళ్ళు అంటే భూతల యుద్ధం అయినా సరే ఆ ఆకాశ హర్మ్యాల్లో చేసేటువంటి యుద్ధానికైనా సరే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. చూద్దాం ఏ విధంగా ఉండబోతున్నాయి పరిణామాలు అనేది. ఇక సరికొత్త క్షిపణులను ఇరాన్ బలగాలు రంగంలోకి దింపాయి. యుద్ధ వ్యూహాన్ని పూర్తిగా ఇరాన్ మార్చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు యుద్ధంలో 550 కిలోల బరువుండేటువంటి పేలుడు పదార్థాల క్షిపణులనే వాటితోనే యుద్ధం చేసింది ఇరాన్. ఇప్పుడు రూటు మార్చి దీనికి సంబంధించి టన్ను బరువుండేటువంటి క్షిపణులతో దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. అలాగే ఏకంగా టన్ను బరువుండేటువంటి క్షిపణులతో ఇరాన్ యుద్ధం మొదలుపెట్టిందనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఆదివారం నుంచి ఈ క్షిపణులను ఇరాన్ ప్రయోగిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. 3000 కిలోమీటర్ల రేంజ్ ఉండేటువంటి క్షిపణులు కూడా ఇరాన్ బలగాలు రంగంలోకి దింపినటువంటి పరిస్థితి ఉంది.